అన్నోన్ గన్మెన్ కి జై. ఈ అన్నోన్ గన్మెన్లు మన జానే జిగర్ దడకన్లు నిజంగా చెప్పాలంటే. వచ్చిరట, హైవే దగ్గర వచ్చిరట, మోటార్ సైకిల్ మీద వచ్చిరట, అంబ్యూజ్ చేసిరట, ఫల్ 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 అని పెట్టి పిలిచి పడేసిరట, వెళ్ళిపోయారట. వీళ్ళు టీఏటీపీ ఎక్స్ప్లోజివ్ తయారు చేసుట్లో కూడా మాహిరట. ఇది ఎట్లా పుట్టింది అని అంటే తాలిబాన్ ఫ్యాక్షన్స్, టీటీపీ, ఎల్ఈటీ, లష్కరే తైబా, జైషే మొహమ్మద్ ఇంట్లో నుంచి ఎవడైతే ఫ్యాక్షన్లు నచ్చక లీడర్షిప్ దగ్గర పంచాయతీలై రిబెల్ అయి బయటికి వెళ్ళిపోయి ఉంటారు చూడు, వీళ్ళందరూ కలిసి 2016 నుంచి 17లా ఈ ISISKని తయారు చేశారు. ఖచ్చితంగా ఇట్లాంటి తీవ్రవాద సంస్థలకు పాకిస్తాన్ యొక్క ప్రాక్సీ హెల్ప్ ఖచ్చితంగా ఉంటుంది. వెనకకేని వీళ్ళు కవచకుండలమే నిలబడతారు పాకిస్తాన్ ISIలు. దేశ హితంలో పనిచేసి ప్రపంచ శాంతి కోరే శాంతి ప్రియులు అని చెప్పి, శాంతి దూతలు అని చెప్పి నేను మాట్లాడతా. ఆఫ్ఘనిస్తాన్ యొక్క తాలిబాన్ గవర్నమెంట్తో చేతులు కలుపుతున్నారు అని అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలా, పాకిస్తాన్ నుంచి వీళ్ళు దూరం పోతున్నారు. చెప్పినా కదా ఫ్రెండ్స్, హంట్ విల్ కంటిన్యూ. అన్నోన్ గన్మెన్కి జై. మస్తు ఉంటుంది కదా, అన్నోన్ గన్మెన్లలో ఎవరో పుణ్యాత్ములు నిజంగా, కానీ వాళ్ళు మాయిష్ కూడా పోసుకోవాలి. పాకిస్తాన్లో చాలా క్రిటికల్ డెవలప్మెంట్స్ అవుతున్నాయి. ఈ IS లింక్డ్ ఆపరేటివ్స్లు బాగా కనబడుతున్నారట. ఈ ISISK అనే ఒకటి స్టార్ట్ అయిందట. కే ఏందో మనకు తెలియదు, కానీ ఆ కే అనేది స్టార్ట్ అయిందట. ISISK దీని మీద అన్నోన్ గన్మెన్ల కన్నుపడ్డదట. రీసెంట్ టార్గెటెడ్ కిల్లింగ్స్లలో ఈ ISISK కమాండర్స్ ఎవరైతే ఉంటారో, ముగ్గురు కమాండర్లు ISISK కమాండర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ అన్నోన్ గన్మెన్లు మన జానే జిగర్ దడకన్లు నిజంగా చెప్పాలంటే, మన దడకన్లు వాళ్ళ ముగ్గురిని న్యూట్రలైజ్ చేసి పడేసిరట. అంటే 72 ముబారక్ అని చెప్పి వాళ్ళని పంపించేసారు. అందులో ఎవరైతే ముగ్గురు చచ్చిపోయిన దాంట్లో ఇద్దరు ఉన్నారు చూడు, ఇద్దరు వాళ్ళు చాలా 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 నిజంగా చెప్పాలంటే కీలకమైన లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నారట. ఈ ISISKకి వచ్చిరట, హైవే దగ్గర వచ్చిరట, మోటార్ సైకిల్ మీద వచ్చిరట, అంబ్యూజ్ చేసిరట, ఫల్ 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 అని పెట్టి పిలిచి పడేసిరట, వెళ్ళిపోయారట. వీళ్ళు ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో అందులో మిడ్ టైర్ ఎక్స్ప్లోజివ్స్ అంటాం చూడు, అట్లాంటివి తయారు చేసుట్లా లాజిస్టిక్ ఎక్స్పర్ట్స్లలో ఉన్నారట ఈ ISISK ఆపరేషన్స్లో ఉన్నోళ్ళు. అయితే ఇప్పుడు ఈ కిల్లింగ్స్ ఏం చేస్తున్నాయి గిరీష్ అని చెప్తే, ఏదైతే కెమికల్స్ ఇంకా ఎక్స్ప్లోజివ్ సప్లై చైన్ ఉంది చూడు, వీటి మీద బాగా ప్రభావం పడుతుంది. అందుకే నేను అన్నోన్ గన్మెన్కి జై అని చెప్పి మాట్లాడతా. నా జానే జిగర్ నా దడకన్లు అని చెప్తా. ఇది ఏవైతే ISIS ఆపరేషన్స్ ఉన్నాయి చూడు, అది పంజాబ్, బలూచిస్తాన్ ఇంకా ఈస్టర్న్ ఆఫ్ఘనిస్తాన్ ఈ ఏరియాలో ఎవరైతే ఈ తీవ్రవాదులు ఆపరేట్ చేస్తున్నారో వీళ్ళ లాజిస్టిక్స్ సప్లై చైన్ మీద గట్టిగా ఇంపాక్ట్ పడుతుందట. ఈ ఆపరేటివ్స్ని ఎవరైతే న్యూట్రలైజ్ చేసారు చూడు మన జానే జిగర్ దడకన్లు అన్నోన్ గన్మెన్లు, వీళ్ళు టీఏటీపీ ఎక్స్ప్లోజివ్ తయారు చేసుట్లో కూడా మాహిరట. వీళ్ళకు డైరెక్ట్ లింక్ అంటే టీఏటీపీ అని అంటే అమోనియం నైట్రేట్ ఎక్సెట్రా బ్లాస్ట్లు ఇవన్నీ మనం చాలా ఎన్నో మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను అలా గోదలుచుకోలే. ఈ టీఏటీపీ ఎక్స్ప్లోజివ్స్ ఏవైతే ఉన్నాయో ఢిల్లీ బ్లాస్ట్కి కూడా కనెక్షన్ దారి తీస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ క్రాస్ బార్డర్ ఏదైతే రీచ్ ఉంది చూడు ఈ ISISK నెట్వర్క్ది, ఈ ISISK అనేది 2016 నుంచి 2017లా ఒరిజినేట్ అయింది. ఇది పుట్టింది అప్పట్లో. ఇది ఎట్లా పుట్టింది అని అంటే తాలిబాన్ ఫ్యాక్షన్స్, టీటీపీ, ఎల్ఈటీ, లష్కరే తైబా, జైషే మొహమ్మద్ ఇంట్లో నుంచి ఎవడైతే ఫ్యాక్షన్లు నచ్చక లీడర్షిప్ దగ్గర పంచాయతీలై రిబెల్ అయి బయటికి వెళ్ళిపోయి ఉంటారు చూడు, వీళ్ళందరూ కలిసి 2016 నుంచి 17లా ఈ ISISKని తయారు చేశారు. ఇది ఎక్కువ మటుకు ఆపరేట్ ఎక్కడ చేస్తుంది అని అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇంకా సెంట్రల్ ఏషియాలో వీళ్ళ గ్రిప్ గట్టిగా ఉన్నది అని చెప్పి చెప్తున్నారు. అయితే వీళ్ళ గ్రిప్ అక్కడ గట్టిగా ఉన్న రిక్రూట్మెంట్ ఎక్కడెక్కడికేం చేస్తున్నారు అని అంటే ఉద్యోగ అవకాశాలు అంటారు చూడు జిహాదీ దాంట్లో, ఈ రిక్రూట్మెంట్ ఎడికేం చేస్తున్నారు అని అంటే ఇండియా, ఇరాన్ ఇంకా టర్కీ ఇక్కడి నుంచి చేసి ఈ ISISKని ఒక ఇంటర్నేషనల్ టెర్రర్ థ్రెట్గా డిజైన్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇట్లాంటి తీవ్రవాద సంస్థలకు పాకిస్తాన్ యొక్క ప్రాక్సీ హెల్ప్ ఖచ్చితంగా ఉంటుంది. వెనకకేని వీళ్ళు కవచకుండలమే నిలబడతారు పాకిస్తాన్ ISIలు. కంప్లీట్గా పాకిస్తాన్ సపోర్ట్ లేనిది మాత్రం, పాకిస్తానీ ISI సపోర్ట్ లేనిది మాత్రం వీళ్ళు ఇంత గట్టిగా గారు. పాకిస్తానీ ISI ప్రధాన లక్ష్యం ఏముంటుంది అంటే భారత్ని డీస్టెబిలైజ్ చేయడమే, లేకపోతే ఆ రీజన్లో డీస్టెబిలిటీ చేయడమే అలా ప్రధాన లక్ష్యం ఉంటుంది. ఇవాళ ఈ గ్రూప్ అనేది భారత్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్లకు ఆబ్వియస్గా నిజంగా చెప్పాలంటే థ్రెట్ కాకపోయినా ఒక ఛాలెంజే. అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. సో ఈ క్రాస్ బార్డర్ ఆపరేషన్ ఇంకా ఇంటెలిజెన్స్ నెట్వర్క్లు ఏవైతున్నాయో వీళ్ళు మల్టిపుల్ కంట్రీస్లలో చేస్తున్నారు కాబట్టి కౌంటర్ టెర్రరిజం ఎఫర్ట్స్
ఈ కాంప్లెక్స్గా ఉంటాయి కాబట్టి భారత్ యొక్క రక్షక బలగాలు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఈ ఇంటెలిజెన్స్ ఇంకా ఆపరేషనల్ ఇన్సైట్స్ ఏవైతే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇప్పుడు కిల్లింగ్స్ ఉన్నాయి కదా, ఇవి కేవలం ఒక ర్యాండమ్ ట్రైబల్ కిల్లింగ్స్ కాదు. దీన్ని తప్పర్థం చేసుకోవద్దు. ఇది అన్నోన్ గన్మెన్కి జై అని చెప్పాలా. ఇది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒక ఇంటెలిజెన్స్ డ్రివెన్ క్యాంపెయిన్. ఎవడు పుణ్యం కట్టుకున్నాడో కానీ ఒక ఇంటెలిజెన్స్ డ్రివెన్ క్యాంపెయిన్ అని చెప్పి చెప్తా. ఎందుకంటే రోడ్ సైడ్ అంబుష్ డైరెక్ట్గా వచ్చి మైక్ల మీద వచ్చి డైరెక్ట్గా డన్ 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 అని ఐఎస్ఐఎస్కే యొక్క కీ లాజిస్టిక్స్ ఇంకా ట్రైనింగ్ హబ్స్ ఎవరైతే నడుపుతున్నారో ఈ ముగ్గురు వాళ్ళని టార్గెట్ చేయడం అనేది ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ డ్రివెన్ క్యాంపెయిన్ తప్ప ఇంకేమైనా ఉంటుందా? అందుకే ఈ అన్నోన్ గన్మెన్లు కూడా దేశ హితంలో, ఏ దేశానికి పనిచేస్తారో కానీ దేశ హితంలో పనిచేసి ప్రపంచ శాంతి కోరే శాంతి ప్రియులు అని చెప్పి, శాంతి దూతలు అని చెప్పి నేను మాట్లాడతా. ఈ తీవ్రవాదులను వాళ్ళ 72 ఊరికి పరిచయం చేస్తున్నారు ఇక గంతే. సో ఈ ఇంటెలిజెన్స్ షేరింగ్ ఏదైతే ఉంది చూడు, ఇండియన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ రీజనల్ కోఆపరేషన్కి చాలా కీలకంగా ఉంటుంది. ఆబ్వియస్గా వాడు బతుకున్నదా సచ్చిండి అది పక్కకు పెడితే. సో ఈ బ్రాడర్ జియోపొలిటిక్ కాంటెక్స్ట్ తీసుకొని గిట్లా మనం మాట్లాడితే ఇవాళ సెంట్రల్ ఏషియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో చూడు, తజకిస్తాన్, ఇవందరూ ఏం చేస్తున్నారంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ గవర్నమెంట్తో మంచి చేతులు కలపనికే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆఫ్ఘనిస్తాన్ యొక్క తాలిబాన్ గవర్నమెంట్తో చేతులు కలుపుతున్నారు అని అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలా, పాకిస్తాన్ నుంచి వీళ్ళు దూరం పోతున్నారు. ఇలా రష్యన్ ఇన్వాల్వ్మెంటు, ఇండియన్ ఇన్ఫ్లుయెన్సు, ఈ ఐఎస్ఐఎస్కే ఆర్ పాకిస్తానీ బ్యాక్డ్ ఐఎస్ఐఎస్ ఇవి ఏవైతే ఉన్నాయి చూడు, వీటన్నిటికీ ఒక తప్ప గట్టిగా పట్టిపోయింది. ఏందనంటే మిలిటెంట్ గ్రూప్స్ వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు మనం. సో ఈ రీజనల్ ఎఫర్ట్ ఏదైతే ఉందో ఐఎస్ఐఎస్ల కీలక ఆపరేటివ్లను డిస్మాంటిల్ చేసిన ఆ అన్నోన్ గన్మెన్కి, ఆ ఇంటెలిజెన్స్ బృందాలకు, అక్కడ ఎవరెవరైతే తోడ్పడరో వాళ్ళకు షేర్ చేసారో ఆ ఆత్మలకు, ఆ మనుషులకు చిత్రగుప్త్ పాదాభివందనం చేస్తుంది. అన్నోన్ గన్మెన్కి జై, భారత్ మాతాకి జై.